మమ్మీ ఏం చేస్తున్నావు? కిచెన్ క్లీన్ చేస్తున్నా. శ్రావణమాసం వస్తుందిగా. మొన్నే కదా దులిపాము. శ్రావణమాసం వస్తుందిగా, డబ్బాలన్నీ నీట్గా పెట్టేసుకుంటే పూజ చేసుకోవచ్చు. శ్రావణమాసం కదా, నీట్గా ఉంటేనే కదా బాగుంటుంది. కడుపులో పూజ చేసుకుంటున్నా. మరి ఎత్తుకునే పని లేకుండా, శ్రావణమాసం కదా, పూజల్లో బిజీగా ఉంటాం కదా, అడవుడు లేకుండా. ఇవి చైతన్య డబ్బాలండి, 3 వచ్చినాయి. ఇంకోటి ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఈ 3 15 సంవత్సరాలండి. చైతన్య కంపెనీ చాలా మంచిది, అస్సలు పోనే పోమనంత రఫ్ అండ్ టఫ్ అయినా కూడా చాలా యూజ్ అవుతాయి. 15 సంవత్సరాలు చూడండి, ఇంకెంత నీట్గా ఉన్నాయి, ఒక్కడ పగలలేదు, గీతలు పడలేదు. ఇవి చూసారా, షీట్స్ అండి. మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో తీసుకొచ్చాము. అదే న్యూస్ పేపర్లో అయితే ఊరికే దుమ్ము పట్టిపోయి పేపర్లు ఊరికే మార్చాలి. ఇదైతే తుడుచుకోవచ్చు అండి, దీంతో టిష్యూ తోటి దీంతో క్లీన్ చేసుకొని డబ్బాలు పెట్టుకోవచ్చు. ఇల్లు క్లీన్ చేసుకుంటూ అన్నం వండాను. దోసకాయ టమాటా కర్రీ చేశాను. నీట్గా పెట్టుకున్నాను. ఇవన్నీ క్లాత్ ఇదిగోండి, స్టవ్ కడిగినాక తుడుచుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. శ్రావణమాసం వస్తుంది కదా, ఎప్పుడు పని అప్పుడే ఉంటుంది, అందుకే నేను ఇవాళే క్లీన్ చేసుకున్నాను. మా మనవరాలతోటి పని అవ్వదు. పిల్లలు ఏమైనా స్టిచ్చింగ్ చేయాలి, పని సరిపోద్ది. ఎప్పుడు పని అప్పుడే ఉంటుందండి ఎవరికైనా, ఆడవాళ్ళకి. ఎప్పుడప్పుడు చేసుకుంటూనే వెళ్ళిపోతూనే ఉండాలి.